నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఆఫ్ విరాట్ కోహ్లీ గురించి డిస్కస్ చేద్దామా? అయితే మన సభలోకి వెళ్ళిపోవాల్సిందే. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఐఓటీ ఛానల్. సో మన లవ్ స్టోరీ మాట్లాడుకునే ముందు మన డే 3 టెస్ట్ మ్యాచ్ గురించి కాస్త రివ్యూ చేద్దాం. ఆస్ట్రేలియన్స్ ఫేవరెట్ గా స్టార్ట్ చేశారు ఈ రోజు, ఎందుకంటే ఆల్రెడీ 400+ రన్స్ స్కోర్ చేస్తున్నారు. సో ఈ రోజు ఇంకాస్త ఎక్కువ స్కోర్ చేస్తే యూనో కాస్త లీడ్ లో ఉంటారు మంచిగా అన్నట్టుగా స్టార్ట్ చేశారు. బట్ మన బౌలర్స్ దే బాల్ రియల్లీ వెల్. 40 రన్స్ అంతా వచ్చేసి వాళ్ళని ఆల్అౌట్ చేయగలిగారు. డే అంతా వర్షం పడుతుంది, మన వాళ్ళు బ్యాటింగ్ వస్తున్నారు, వర్షం పడుతుంది. ఇట్ వాస్ ఆల్ డిస్టర్బ్ డే. బట్ హౌఎవర్ బ్యాటింగ్ అయితే అయ్యింది కొద్దిగా మన వాళ్ళది, అండ్ వికెట్లు కూడా మంచి సమర్పించేసుకున్నారు. లెట్స్ స్టార్ట్ విత్ 1 by 1. ఓకే, కమింగ్ టు అవర్ ఓపెనర్స్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే he's kind of a different player in this series. So let's start with the జైస్వాల్. నువ్వు ఒక టాప్ గ్రేట్ బౌలర్ ని ఫేస్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దట్ బౌలర్. వెన్ యూ ఆర్ ప్లేయింగ్ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దట్ బౌలింగ్. అంతేగాని ఫుల్ లెంత్ బాల్ వేసాడు కదా, ఫస్ట్ బాల్ 4 కొట్టేద్దాము, ఫస్ట్ బాల్ ఊపేద్దాం అన్నట్టుగా డ్రైవ్ చేశాడు. అది ఆల్మోస్ట్ గల్లీ పాయింట్ రేంజ్ లో వెళ్ళిపోయింది, స్లిప్ లో ఆ రేంజ్ లో క్యాచ్ వెళ్ళిపోయింది. కానీ బట్ లక్కీలీ ఫీల్డర్కి ఎవరు లేకపోవడం వల్ల 4 వెళ్ళిపోయింది. తగ్గడా లేదు. సెకండ్ బాల్ అగైన్ ఫుల్ బాల్ ఆన్ టు ద ప్యాచ్, ఫ్లిక్ చేశాడు. ఫ్లిక్ చేసే ఫీల్డర్ ఎక్కడున్నా చూసుకున్నాడు అంటే లేదు, he స్ట్రైట్లీ ఫ్లిక్డ్ ఇన్ టు ద ఫీల్డర్స్ హ్యాండ్. సెకండ్ బాల్ అవుట్. సో మీకు ఆల్రెడీ 450+ స్కోర్ బోర్డు మీద ఉన్నప్పుడు వెన్ యూర్ చేసింగ్ దాట్, ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకోండి, బట్ ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ వికెట్ పడితే ఇట్స్ నాట్ ఈజీ. డగౌట్ల సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉండిద్ది, థాట్ ప్రాసెస్ అంతా మారిపోతూ ఉండిద్ది. సో జైస్వాల్ అక్కడ పెట్టేశాడు, ఇంకా తీసుకెళ్ళి క్యాచ్ చేసి. రాంగ్లోనే నెక్స్ట్ గిల్ వచ్చాడు. హీ ట్రై టు డిఫెండ్ సమ్ బాల్స్, చూశాడు. బట్ అగైన్ నీకు స్టార్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. హీ బౌల్డ్ ఫుల్ లెంత్ బాల్, మళ్ళీ అదే షాట్. హీ ట్రై టు డూ ద కవర్ డ్రైవ్ ఆర్ హీ ట్రై టు కట్ దట్ బాల్. ఫుల్ లెంత్ బాల్ అవుట్ సైడ్ అక్కడో ఆఫ్ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని కదిలిచ్చి మరీ అవుట్ అవడం ఎందుకు? రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా, అవుట్ సైడ్ బాల్ ఈజీగా లీవ్ చేయొచ్చు అంటే. యు నో, యాజ్ అ బ్యాట్స్మెన్ గా మీరు చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద దట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, మీరు ఆ ప్రాక్టీస్ ని మ్యాచ్ లో పెట్టాలి. సో అప్పుడే కానీ యూ కెన్ సేవ్ యువర్ వికెట్ అండ్ యూ కెన్ స్కోర్ ద రన్స్. అయిపోయింది. లెట్స్ స్టార్ట్ అవర్ లవ్ స్టోరీ నౌ. కోహ్లీ అని వచ్చాడు. హీ ట్రై టు డిఫెండ్ సమ్ బాల్స్, కొన్ని బౌన్స్ అయ్యాయి, కొన్ని హేజల్వుడ్ అగేన్స్ట్ కోహ్లీ. ఫ్యాన్స్ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉండిద్ది, హేజల్వుడ్ ఆఫ్ సైడ్ బాల్ వేస్తాడు, ఏదో ఒకటి కోహ్లీని ఇచ్చేస్తాడు. ఇదే అండి మన లవ్ స్టోరీ. ఎప్పుడో 2014లో స్టార్ట్ అయిందంటే ఇది ఇంగ్లాండ్ సిరీస్ లో. అవుట్ సైడ్ బాల్ ఆఫ్ సైడ్ బాల్ అవుట్ సైడ్ వేస్తే కాస్త దాన్ని నిక్ చేసి ఫీల్డర్ చేతిలో పెడతాం. అదే లవ్ స్టోరీ, మన కోహ్లీకి అవుట్ సైడ్ ఆఫ్ బాల్ కి ఉన్న లవ్ స్టోరీ అనమాట. సో ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. ఈ మ్యాచ్ లో కూడా అదే అయింది. హేజల్వుడ్ వేసాడు, మన ఎక్కడో సిక్స్త్ స్టంప్ 7th స్టంప్ బాల్ అది కాస్త కోహ్లీ అని వెళ్ళి మళ్ళీ కిస్ చేశాడు అన్నమాట బాల్ ని. సో ఈ లవ్ స్టోరీ ఎప్పటికి ఎండ్ అయితే తెలీదు. చాలా లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతున్నాయి, ఎండ్ అవుతున్నాయి. బట్ అందరూ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఈ లవ్ స్టోరీ బట్టి త్వరగా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. లెట్స్ సీ హౌ వెన్ ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద విరాట్ కోహ్లీస్ ఫేస్. సో పాజిటివ్స్ వచ్చేసరికి కేఎల్ రాహుల్. సో వాట్ ఏ క్లాస్ ప్లేయర్ ఈస్ అమ్మా. మనం ఐపీఎల్ లో కానీ చాలా చాట్లు అనుకున్నాం స్లో రన్ రేట్ తో ఆడతాడు, స్లోగా వికెట్ ఆపుతాడు. సీ హౌ ఇట్స్ హెల్పింగ్ హిమ్ హియర్. సో కోహ్లీ మీద హోప్స్ పెట్టుకొని కాస్త నిరాశ చెందిన వాళ్ళకి కేఎల్ రాహుల్ ఒక he gave some boost and he gave some hope. Hope he continues that form in this series, in this innings. Hope he scores the big runs. మంచిగా రన్స్ స్కోర్ చేసి చూద్దాం ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది. ఈ మ్యాచ్ ఈ టెస్ట్ అయితే కనుక విన్ అవటం మట్టుకి ఇట్స్ టోటల్లీ ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది. బట్ వీ కెన్ ట్రై ఫర్ డ్రా అట్లీస్ట్, ఆర్ లేకపోతే కనుక మనం వీఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ మ్యాచ్. రోహిత్ శర్మ, జడేజా, ఎన్కేఆర్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాస్త. బట్ వీ హ్యావ్ టు సీ దిస్ సీనియర్స్ ఎంత మాత్రం స్టాండ్ తీసుకొని వికెట్ ఆపగలుగుతారు, రన్ స్కోర్ చేయగలుగుతారు. రోహిత్ శర్మ, ఐ
ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ ఇన్ హిమ్ నౌ. ఈ సిరీస్లో అంతా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఏం కనిపించలేదు ఇండియా నుంచి వచ్చిన తర్వాత నుంచి. లెట్స్ సీ, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ డే 4 క్రికెట్. వెదర్ ఎట్లా ఉండేది, వర్షం పడిద్దా లేదా మళ్ళీ. సో దే ఆర్ సమ్ ఫ్యాక్టర్స్, మ్యాచ్ డిపెండ్ అయ్యి ఉంది వాటి మీద. బట్ యా, hope everything goes well, and thank you for watching this video. I kindly request you again, you like this video, share this video and subscribe. Thank you.